జై శ్రీరామ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి. మొన్న మా ఫ్రెండ్ గృహప్రవేశానికి వెళ్ళాం కదా ఆత్రేయపురం. ఇంకా వెళ్తూ వెళ్తూ ఫుల్ వీడియో అయితే తీసానండి. మన ఛానల్లో ఫుల్ వీడియోస్ అసలు రావట్లేదు కదా, దానికోసం అయితే ఫుల్ వీడియో చేశాను. ఎప్పుడు రావులపాలెం తణుకు అలా హైవే నుంచి వెళ్ళిపోయే వాళ్ళం. కాకపోతే ఈసారి నిడదవోలు నుంచి వెళ్ళామండి. నిడదవోలు రూట్ అయితే చాలా బాగుంటుందండి. అటు ఇటు కాలువలు, పంట పొలాలు సూపర్ ఉంటుంది. ఇంకా అంటే బొబ్బర్లింగం నుంచి ఆత్రేయపురం దాకా రూట్ బాగోదని ఇటు రాము, అలా హైవే నుంచి వచ్చేస్తాము. ఇంకా గోదావరి బ్రిడ్జి నుంచి వస్తా ఉంటే భలే అనిపించిందండి. ఇది బొబ్బర్లంక రీచ్ అయ్యాం. ఇక్కడి నుంచి అయితే రూట్ అస్సలు బాగోదు. కాకపోతే పక్కన పొలాలు ఉంటాయి చూసారా, అసలు ఎంత బాగుంటాయండి. చూసి కొలిది చూడాలనిపిస్తాయి. ఇంకా పువ్వుల మొక్కలు, పువ్వుల తోటలు, అట్టి తోటలు, వరి చేలు అన్నీ పండుతాయండి గోదావరి జిల్లాల్లో. సస్యశ్యామలం అంటారు కదా, అలాగా అన్ని రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, వరి అన్నీ పండుతాయి అన్నమాట. మాకు అటు గోదావరి ఇటు గోదావరేనండి. ధవళేశ్వరం దాకా ఏక గోదావరి అయితే రెండు పాయల కింద విడిపోతాయి. ఒకటి గౌతమి నది, ఒకటి వశిష్ట నది అండి. గౌతమి నది అయితే మా ఆత్రేయపురానికి ఆనుకుని ఉంటుందన్నమాట. ఇంకా ఆత్రేయపురం ఊళ్ళోకి వచ్చేసామండి. ఊళ్ళోకి వచ్చేసాక ఇంకా స్వామి టెంపుల్కి అయితే వస్తాను. ఈ టెంపుల్ మీకు షార్ట్లో అంత మాట పెడుతూనే ఉంటాను కదా. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అన్నమాట. దానికోసం అంతా సిద్ధం చేస్తున్నారండి. చాలా అంటే చాలా బాగా చేస్తారు. 5 రోజులు కూడా 11 రోజులు గోవిందమాల వేసుకుంటారండి చాలామంది. మా ఊళ్ళో సగం మంది మాలలు వేసుకుంటారు. ఇక్కడే నిత్య పూజ ఉదయం సాయంకాలం పూజలు చేసుకుంటారు. అలాగే అల్పాహారం భోజనాలు కూడా ఇక్కడే చేసి స్వామిని అలా సేవ చేసుకుంటూ ఉంటారన్నమాట. అంతా సిద్ధమైపోయిందండి. ఇంకా సరే, నాకు ఉండటానికి ఎలాగ అవ్వదు కాబట్టి ఒకసారి స్వామిని దర్శించుకుని వెళ్దామని ఇక్కడ ఆగానమాట. ఇక్కడ స్వామి దర్శనం చేసేసుకుని ఇంకా బయటికి వెళ్ళామండి. మా కాలేజీ ఇక్కడేనండి, డిగ్రీ కాలేజ్ అన్నమాట. మహాత్మా గాంధీ డిగ్రీ కాలేజ్ 6th నుంచి డిగ్రీ దాకా ఇక్కడే ఉంటుందండి. మేము 10th దాకా చదువుకున్నాము. ఇప్పుడు మా ఫ్రెండ్ అంటున్నాను కదా, వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికాడ ఉండి చదువుకునేదండి. అదే నేను పక్కన ఇల్లులే మా ఇల్లు అన్నమాట. ఇంకా చిన్నప్పటి నుంచి బాగా జిగిరి దోస్తులు అనమాట. ఒక మాటలో చెప్పాలంటే ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం, కలిసి వచ్చేవాళ్ళం. ఒకటే మాట ఒకటే పాట కింద ఉండేదండి, అంత ఫ్రెండ్. ఇంకా తనకి మ్యారేజ్ కూడా ఆత్రేయపురంలోనే ఇచ్చారు. మా రిలేటివ్సే బావ అవుతారు ఆయన, గోపి గారు. జాబ్ కూడా దీనికి గవర్నమెంట్ జాబ్ ఇక్కడే వచ్చిందండి. ఇంకా ఇక్కడే జాబు, ఇంకన్నీ ఇక్కడే. ఇంకెప్పుడు వచ్చినా కలుస్తూ ఉంటాం అన్నమాట. నేను నైట్ గృహప్రవేశం టైంకి వెళ్ళలేదు కదా, ఇంకా అక్కడ మా సిస్టరు కొన్ని క్లిప్స్ తీస్తే నేను యాడ్ చేశాను అనమాట. వాళ్ళ ఫ్యామిలీ అండి, పాప బాబు అన్నమాట, ఫ్యామిలీ. రాత్రే వ్రతము అన్నీ తెల్లారేసరికి అన్నీ అయిపోయి హోమం అన్నీ చేసుకున్నారండి. ఇంటి ఎంట్రన్స్ అన్నమాట. లోపలికి వస్తే ఇంక అన్నీ అయిపోయినాయి కదా, మన దీపవర్ణం చదువుతున్నారు. కొత్త ఇంట్లో మన దీపవర్ణం చదివితే మంచిది కదా. అందరూ కలిసి కూర్చుని చదువుతున్నారన్నమాట. పూజా రూమ్ అండి. పక్కనే కిచెన్ వచ్చింది, ఓపెన్ కిచెను. అలాగే డబుల్ బెడ్రూమేనండి, కానీ చాలా పెద్దగా కట్టుకున్నారన్నమాట. ఎక్కువ ప్లేస్ ఉంది. ఇది డబల్ స్టేర్ అన్నమాట. పైన 2 రూములు తీసుకున్నారు, కానీ అదంతా ఓపెన్గా వదిలేసుకున్నారు. పూర్తిగా ఇంకా ఇల్లంతా కంప్లీట్ అవ్వలేదండి. ఇంకా చాలా పని ఉంది. కాకపోతే శంకుస్థాపన అయిన సంవత్సరం లోపలే గృహప్రవేశం అయిపోవాలంటారు కదా, అందుకనే ముందుగా గృహప్రవేశం అయిపోయారు. తర్వాత వర్కులు చేయించుకుని నెమ్మదిగా వస్తారన్నమాట. పైన కూడా 2 రూములు వేసుకున్నారు. చాలా బాగుందండి. చుట్టూరు మొత్తం వాతావరణం బాగుంటుంది. పొలాల మధ్యలోని బాగుందండి. చుట్టూరు మంచి గాలి వెలుతురు. ఇంటికి ఎప్పుడు కూడా గాలి వెలుతురు ఉంటేనే మంచిది అంటారు కదా. ఇంకా ఈస్ట్ ఫేసింగే వచ్చిందండి. ఇక్కడ మా వాళ్ళందరూ కలిపి రిటర్న్ గిఫ్ట్స్కి తాంబూలాలకి ప్యాకింగ్ చేస్తున్నారన్నమాట. ఇంక అందరూ పట్టుకుని తిట్టారు, ఇప్పుడు రావటం రాత్రే రావాలి కదా అని చెప్పేసి. ఎక్కడ మనకి మన ఇంట్లో మన వ్యాపారంతో మనకే సరిపోతుంది కదా. ఇంకా అలాగే కాసేపు ఏడిపించుకుంటూ నవ్వుకుంటూ అలాగా ప్యాకింగ్లో అయితే చేసుకున్నామండి. ఇది పైన మాట. పైన 2 రూములు అన్నాను కదండి. బాగుంది ఎంత ఓపెన్గా, కానీ చేయాలంటే చాలా కష్టం. మరి ఎలా చేసుకుంటుంది ఏంటో, తనకు పొద్దున్న వెళ్తే సాయంకాలం వస్తుంది జాబ్ కదా, మరి టీచర్ కదా, మరి ఎలా చేసుకుంటుందో ఏంటో కానీ భయం వేసింది నాకు. వద్దని ఎలా చేస్తుందో ఏంటో అనిపించింది అన్నమాట. కానీ సొంత ఇల్లు అనేది ఒక కళ కదండి. ఆ ఇల్లు కట్టుకునేటప్పుడే మంచిగా కట్టుకుంటే
ఇంకా మళ్ళీ చూసుకోక్కర్లేదు కదా! మరి పిల్లల దాకా ఉండాలి కాబట్టి చాలా స్ట్రాంగ్‌గా మంచిగా కట్టుకున్నారండి ఇల్లు. చుట్టూ వాతావరణం కూడా చూసారు కదా! అంతా కొబ్బరి తోటలు, వరి పొలము అలా చుట్టూ బావుంటది. ఆత్రేయపురం చెప్పాను కదండీ! గోదావరి పక్కన ఉంటుంది. అన్ని తోటల మధ్యలోనే ఉంటుందండి ఊరు. మాకెప్పుడు బావుంటుంది. పాజిటివ్‌గా ఉంటుంది మా ఊరు కూడాని. చాలా బావుంటుందండి. ఇంకా పైనుంచి కిందకొచ్చేసాము. ఇంకా ప్యాకింగ్‌లు అయ్యి అయిపోయింది కదా! అలసిపోయి ఆర్టాస్ గోదావరిలో ఆర్టాస్ డ్రింక్ అవుతే తాగుతున్నాం. ఇది పెద్ద టేస్టు ఏంటంటే దగ్గరకు తాగినట్టు అనిపిస్తది. కాకపోతే ఇంక ఇదే మంచిదని అదే తీసుకొని తాగాం. తర్వాత లంచ్‌కి వెళ్ళామండి అందరూని. ఇంకా లంచ్ చేసేసి కాసేపు అందరం కూర్చొని కబుర్లు చెప్పుకొని కొన్ని పిక్స్ అవి తీసుకున్నామండి. రిటర్న్ గిఫ్ట్ నాకైతే శారీ ఇచ్చి పెట్టిందన్నమాట. అందరికీ శారీస్ పెట్టుకుందన్నమాట. ఇంకా చాలా సరదాగా జరిగిందండి. ఇలాంటి వాటిలకి వెళ్తూ ఉంటేనే కదా! అంటే అందులోని మాకు ఫ్రెండు, రిలేటివ్స్ కాబట్టి అందరం కలుసుకున్నాం. ఫ్రెండ్స్ కలుసుకున్నాం, రిలేటివ్స్ కలుసుకున్నాం. హ్యాపీగా